భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు పోతరాజు కిషన్ మాట్లాడుతూ అలవిగాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తామని ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ 8 నెలలు గడుస్తున్నా నెరవేర్చకుండా కాలయాపన చేయడం సరికాదని అన్నారు. అభివృద్ధి అనేది దేవుడెరుగు, కనీసం సంక్షేమ పథకాలను కూడా సామాన్య జనాల వద్దకు తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు పార్టీలో చేరికలపైన దృష్టి సారించడం సరికాదన్నారు. అభివృద్ధి పథకాలను పక్కన పెట్టి పార్టీలో చేరికలపైన కాన్సంట్రేషన్ చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు పోతరాజు కిషన్, కుమ్మరి ఉప సర్పంచ్ నరసింహులు, సర్పంచ్ సురేందర్ రెడ్డి, ఉప సర్పంచులు ముబారక్పూర్ స్వామి, బొల్లం స్వామి, సీనియర్ నాయకులు రామస్వామి గౌడ్, గడ్డమీది స్వామి, బొట్క లక్ష్మణ్, రంజిత్ గౌడ్, బండి రాజు, లింగరాజు, పల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ మీద ఇచ్చినటువంటి హామీలతో తక్షణమే వీటను తీర్చాలి, లేకపోతే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 500 రూపాయల గ్యాస్ అన్నాం, ఎక్కడిచ్చారో ఒకసారి చూపించాలని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మరియు 2,200పై 500 గ్యాస్ పై, రైతు భరోసా 7,500పై ఈ తక్షణం మేము చేరికల మీద బంద్ చేసి ఈ రైతుల సమస్యలు మేము ఇచ్చినటువంటి హామీల మీద పెట్టాలి. లేకపోతే అడ్డగోలు హామీలు ఇచ్చి ఏదైతే ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారో మీ హామీలకు మోసపోయినటువంటి ప్రజలు మీకు ఓట్లేసి మోసపోయినామని చెప్పి చెప్తున్నారు. మేము ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉంటే ఇది తక్షణమే మీరు ఈ సమస్యలను తీర్చకపోతే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగడతామని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం బీజేపీ తరఫున.